నేను నిన్న 2 సినిమాలు చూశాను. ఒకటి ఫన్, ఎంటర్టైనింగ్, మైండ్లెస్, లాజిక్లెస్ మూవీ అండ్ ది అదర్ వన్ వాజ్ రాబిన్హుడ్. కమింగ్ టు మ్యాడ్ స్క్వేర్, ఆ సినిమాలో డిస్కస్ చేసే అంత ఏం లేదు ఆనెస్ట్లీ, బికాస్ అది స్టోరీ, ప్లాట్ లేదంటే ట్విస్ట్, లాజిక్స్ అవన్నీ ఉండవు ఆ మూవీలో. ఫ్రెండ్స్ తో వెళ్ళి నవ్వుకుని కొంతసేపు ఎంజాయ్ చేసి వచ్చేసే టైప్ మూవీ అది. ఇస్ ఇట్ యాజ్ ఎంటర్టైనింగ్ యాజ్ ద ఫస్ట్ మ్యాడ్ మూవీ? నాట్ అకార్డింగ్ టు మీ, కానీ ఇట్స్ స్టిల్ అ నైస్ మూవీ, ఇట్స్ స్టిల్ అ గుడ్ మూవీ. ఆ మూవీతో నాకున్న ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే నో సాంగ్ వాజ్ నెసెసరీ. అనవసరంగా పెట్టారు పాటలు, ర్యాండమ్ గా వచ్చేస్తుంటాయి. బట్ ఫ్రెండ్స్ తో ఈ మూవీ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. కమింగ్ టు రాబిన్హుడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్, నాట్ ఎవ్రీ మూవీ ఇస్ బాహుబలి. నాట్ ఎవ్రీ మూవీ రిక్వైర్స్ 2 parts, 3 parts, 20 parts. అసలు హిట్ అవుతుందో లేదో తెలియకుండానే ముందు పార్ట్స్ అనౌన్స్ చేస్తారు, ఎందుకో నాకు తెలియదు. రాబిన్హుడ్ పనులన్నీ సీక్రెట్ గా చేస్తుంటాడు. ఈ సినిమా కూడా సీక్రెట్ గా ఉంటే చాలా బాగుండేది. ద ఓన్లీ గుడ్ థింగ్ అబౌట్ దిస్ మూవీ వాజ్ శ్రీలీల డబ్బింగ్ తను చెప్పుకోలేదు, లేదంటే అది కూడా ఇంకో ప్రాబ్లం అయ్యేది. డేవిడ్ వార్నర్ అంత లేపేశారు, పాపం అన్యాయం చేస్తారు ఆయనకి. ఏం పెట్టలేదు ఆయన సినిమాలో. మేబీ నెక్స్ట్ మూవీ. ఈ మధ్య డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఆడియన్స్ మనం ట్విస్ట్ ఇచ్చే ముందే వాళ్ళు ట్విస్ట్ కనిపెట్టేస్తున్నారు కాబట్టి ట్విస్ట్ కి రివర్స్ ట్విస్ట్ ఇద్దాం, తర్వాత ఆడియన్స్ షేక్ అయిపోతారు అని అనుకుంటారు. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ అ బ్యూటిఫుల్ ఐడియా. అప్పుడు ఆడియన్స్ కూడా ఇంకో రివర్స్ కార్డ్ వేసి మ్యాడ్ స్క్వేర్ సినిమాకి వెళ్ళిపోతారు.